ముందు మనం చికెన్ని ఈ మ్యాగ్నేషన్ చేద్దాం. చేసి దాదాపు ఒక అరగంట, అంటే ఈ రెడీ అయ్యేట్లకి టైం అవుద్ది, అప్పుడు వేయాలి. ఇందులో నిమ్మరసం, తర్వాత పసుపు, కారం, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో కొత్తిమీర, అలాగే పుదీనా. ఓకే, దీన్ని బాగా మారినేట్ చేయాలి. ఉప్పు కొంచెం, సరే. ఇప్పుడు ఆ కుండది ఏది? అదిగో ఆ కుండ, పెద్ద కుండ తెచ్చావు. ఇది పెట్టు, తి ఎందుకది పెట్టు. లాస్ట్ అది ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కదరా, ఆ కుండ గుచ్చుకుంటే వెయిట్ పెడితే పోద్ది కుండ. అవునా, తెలియకడుగుతాను బాబాయ్. ఇన్ని గిన్నెలు ఉండగా ఈ కుండలోనే ఉండడం కదా నీ ఉద్దేశం ఏంటి? కుండలో ఉంటే ఆ టేస్ట్ వేరు రా, చెప్పాను కదా ఇందాక. కొత్త కుండలో ఉండకూడదు మళ్ళీ. ఇప్పుడు కుండ తీసుకున్నాం అనుకో, ఇవాళ ఈ కుండ నిండా నీళ్లు పోసి అందులో కొంచెం నూనె, ఉప్పు, కొంచెం చింతపండు వేసి ఆ నిండా కొంచెం మరిగించాలి. ఒక పొంగు వచ్చిన దాకా ఉంచి అది తీసి పక్కన పెట్టేయాలి. ఈరోజు చేసామనుకో, మర్నాడు కుండ తీసుకొని నీళ్ళని పంపి కడిగేసుకుని వండుకుంటే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇది అలాగే చేసి ఇచ్చాం. అలాగే పాత కుండలో కూడా వండుకోవచ్చు, కొత్త కుండ చేయాలని కాదు. నువ్వు పొయ్యి వెలిగించు. వెలిగించావా? వెలిగించాను. అది సరిపెట్టు. అప్పుడే సామాన్లు తీసుకో. అది కొంచెం నూనె పోయి. సరిపోద్దా? రే, ఇప్పుడు మన కేజీ బియ్యం వండుతున్నాం. కేజీ బియ్యానికి ఇప్పుడు కూడా 100 గ్రాముల నూనె ఉండాలి. ఓహో, అర్థమైందా? చూడు, ఉందంటే సరిపోయి చాలు. అది నూనె కాగింది కదా, మసాలా సామాన్లు అన్నీ వేయాలి. ఇదిగో చెప్పి. దాసిన చెక్క, యాలకులు. ఇదేంటి, అనాస పువ్వా? ఇదిగో లవంగాలు, బిర్యానీ పువ్వు, షాజీరా, జాపత్రి, ఇదిగో బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలు ఎందుకు వేస్తాం? టేస్ట్ ఉంటాయి కాబట్టి. వెరీ గుడ్. బాగా అబ్బో, నీకు అబ్బేసిందిరో వంట. కలుపు. ఇదిగో మిరియాలు, జీడిపప్పు, వేసాయి. ఇదిగో ఉల్లిపాయలు. ఇప్పుడు ఇదిగో టమాటా వేసాయి. ఇప్పుడు ఇదిగో పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపు. కరెక్ట్గా 10 నిమిషాలు మగ్గాలరా. ఏమో బాబాయ్, నాకెందుకు భయం వేస్తుంది. ఎందుకు? వీళ్ళు బయటే ఉన్నారంటావా? అడ్డమనితో గొడవ పెట్టుకుంటావు, తర్వాత భయం వేస్తుంది. అది చేయాలి. నేను ఉన్నాగా, నీకేం భయం లేదు. ఉన్నావని నా భయం కూడా. సరే, ఇక పెరుగు తీసుకో. పెరుగు వేయాలి ఇందులో. వేసే పెరుగు కలిపే బాగా. రైట్. కొంచెం ఉప్పు వేయి, నీళ్ళు పోయి. మనం కేజీ బియ్యం వండుతున్నాం కుండ బిర్యానీ. కేజీ బియ్యానికి 2 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి యాక్చువల్గా అయితే. అయితే మనం పెరిగేసాం కదా, అక్కడ ఒక హాఫ్ పోయింది. కానీ మనం 1 లీటర్ పోద్దాం. వీలైతే కొండ నింపొచ్చు. అప్పుడు పగులుద్ది. ఎవరికి? కొండకి. నీకు, వాళ్ళ చేత. అదేనా బాబాయ్, వాళ్ళు నిన్ను కొడితే ఏంటి బాబాయ్ నీ పరిస్థితి? నన్ను కొట్టడానికి రారా, నీకులాగా పనికిమని కాదు. నేను చాలా డిగ్నిఫైడ్గా ఉంటాను రా. దేనిఫైడ్గా? డిగ్నిఫైడ్గా ఉంటాను. ఎక్కడ వేసుకున్నా. డిగ్రీ చదివావు బాబాయ్? అంటే ఆ రోజుల్లో డిగ్రీ అంటే నువ్వు పట్టా వచ్చింది నీకు. మరి బాగా మరగలరా. బయట వాళ్ళు ఉన్నారో లేదో చూసి చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నువ్వు పనికిమాలతో గొడవ పెట్టుకుంటావా? నేను బయటికి వెళ్ళి చూసి చెప్పాలా? నేను ఎలా కనపడుతున్నా నీకు? మామూలుగానే కనపడుతున్నా. అంటే నీకు డౌట్ కదా, బట్టా పొట్ట ఉండేసరికి నీ మీద నీకే కొడుతుంది. నువ్వు ఎప్పుడు నీ గురించి తప్పుగా అనుకోకు. నువ్వు వెరీ ఇందాక ఏదన్నా డిగ్నిఫైడ్ మ్యాన్. నువ్వు ఇంటెలిజెంట్ కదా. వెరీ గుడ్. నాకన్నా ఇంటెలిజెంట్ డిగ్నిఫైడ్ రా. ఒకసారి బయటకు వెళ్ళి చూసిరా. ఎందుకు? నేను ఏ పర్లేదు, నీకు నేను ఉన్నాను కదా. ఈ రోజు నేను నా గ్రహస్థితి ప్రకారం హోటల్ దాటకూడదు అంట. నీకు తెలియట్లే? అవునా? ఆగ్నేయం బరువు ఇక్కడే ఉండాలంట. నేను ఇక్కడ ఉంటా, వెళ్ళి చూసిరా. సరే, నేను బయటకు వెళ్ళి వస్తాను. చూడైతే జాగ్రత్తగా. నా మీద గౌరవం, ప్రేమ. మంచోడే గాని కాకపోతే బరువే టన్నులు.
నువ్వు ఒక విషయంలో నాకు నచ్చుతావు బాబాయ్. ఏంటి? చిన్న ఉన్నాయినా నా మాట గౌరవించి వెళ్ళినందుకు. అందుకు కాదురా నేను వెళ్ళింది, మరి దేనికో? గాలి పీల్చుకోవడానికి వెళ్ళాను. గాలి పీల్చుకోవడానికి వెళ్ళావా లేకపోతే సొట్ట పెట్టడానికి వెళ్ళావా? ఏదో పీల్చుకోవడానికి వెళ్ళాను రా. నీళ్ళు మరుగుతున్నాయి చెప్పు. బాగా మరుగుతున్నాయి. రైస్ వేసేద్దాం, అది ఆ చివరం చూడు. ఏ బియ్యం? మామూలు బియ్యమేగా. ఇయ్యా రే, ఏం బియ్యం తెలుసా? పొట్టుకునేంటివి? ఇది చిట్టి ముత్యాలు అంటారా. చిట్టి ముత్యాల? కుండ బిర్యానీ చేస్తున్నాం కదా, ఈ బియ్యం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే తమిళనాడులో సాంబా బియ్యం అని ఉంటాయి, అది ఒక రకమైన టేస్ట్. ఇవరా చిట్టి ముత్యాలు చూసావా, ఇప్పుడే వాసన వస్తున్నాయి. అవును, మంచి మంచి వాసన వస్తుంది. అది వేసేద్దాం ఇందులో. కలుపు. ఏం చేయాలి నెక్స్ట్? ఇది ఇంకా పొంగాలరా. అన్నం రైస్ కొంచెం ఉడికింటే కనపడుతుంది కదా పైకి వచ్చి, అప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తాం అందులో. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి ఉండేవనుకో, ఏదో చికెన్ టేస్ట్ కింద ఉంటుంది. చాలా మంది బిర్యానీ అనగానే చికెన్ ఫ్లేవర్ రావాలనుకుంటారు. మనం మ్యారినేట్ చేసామా, రైస్ ఉడికిన తర్వాత అందులో వేస్తాం లోపలికి. అప్పుడు చికెన్ కాకుండా ఈ కుండ ఫ్లేవర్ వస్తుంది. చికెన్ కూడా ఈ మసాలా పట్టి మంచి ఎర్రగా ముక్క బాగా కనపడుతుంది. అదనమాట దీని టేస్ట్. ఇది ఒకసారి ఇది కొంచెం అన్నం ఉడకాలంటే కొంచెం టైం పడుతుందిరా. రెడీరా అన్నం చూసా ఎలాగొచ్చిందో. ఇప్పుడు చికెన్ వేద్దాం. చికెన్ ఎటువంటి వేసి కలిపెట్టి కాదు, ఇట్లా ఇలాగ పెట్టి అది ఇప్పుడు కొంచెం ఇలాగ లోపలికి రైస్ నింపి పడేటట్టు. చూసావా? అది ఇప్పుడు ఉంది అసలు ప్రాసెస్. ఏంటో తీసేది చెప్తాను. ఇది తీసేయి. ఏది? అడుగు తీసేయి. అది చూడు, అక్కడ ఉప్పుతోటి ఇది పెట్టాను. అది ఇప్పుడు దీని మీద ఇది పెట్టి, ఇది ఏంటిది? ఉప్పు. ఇసుక కూడా వేసుకోవచ్చురా, మన దగ్గర ఇసుక లేదు, ఉప్పు ఉందని ఉప్పు వేసాను నేను. ఇప్పుడు దీన్ని అలాగా ఉప్పు మధ్యలో ఇలా తిప్పితే ఆ వేడి సమానంగా తగులుతుంది అనమాట కుండకి. అది అయిపోయిందా? చూడు అక్కడ పిండి పెట్టాను చూడు. అది ఏం పిండి బాబాయ్ ఇది? కలర్ ఏంటి ఇలా ఉంది? మైదా పిండిరా. ఇగో 2 రకాలు చేసాంగా, ఒకటి పసుపు వేసి కలిపాను, ఒకటి కారం వేసి కలిపాను. కలర్ఫుల్గా తయారైందిగా, అది అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు అక్కడ వెనపసం తీసుకో. ఓకే, కొంచెం అలాగా వేస్తే అది చూసా కదా. ఇప్పుడు వెనపూస అయ్యేటువంటి ఏంటంటే కుండ కదా ఇది, ఇందులో మనం వేసిన నూనె కానీ వెనపూస కానీ సగం కుండ లాగేసుకుంటుంది. అందుకని మనం పలావ్ తిన్నప్పుడు చేతికి నూనె కానీ జిడ్డు కానీ అసలు ఏమి ఉండదు. ఇప్పుడు ఇదిగో ఇది అయిపోయిందా? ఇందులో ఒక గరిటె నీటి పోయాలరా. ఎందుకు అనుకుంటున్నా? దేనికో? అన్నీ నేనే చెప్పాలరా ప్రశ్న సమాధానం. నేర్చుకో ఇంకా మరి. ఇందులో నీళ్ళు పోస్తే అది వేడికి ఆవిరైపోతాయి నీళ్లు. మరి ఎందుకు పోయడం దీనికి అప్పుడు? అదే ఆ ఆవిరి మొత్తం నీళ్ళు ఆవిరైపోయి పోనీ అనుకో, అప్పుడు దమ్ము రెడీ. అది టెక్నిక్. ఇక గట్టితో తీసుకుని నీళ్ళు పోయి బిర్యానీ అయిపోయింది. అంత పెట్టు, నేను చెప్పాలా? నేను పెడతాను, నువ్వు అసలు ముట్టుకోదాన్ని. తట్టెక్కడ పెట్టావు కాదు, అది కొండ జాతక పెట్టు. ఓపెన్ చేయి. నీ వల్ల అట్లకి వెళ్ళి పిన్ని ఎంత కష్టపడుతున్నావు చూసుకుని వద్దానుకున్నాను. నా వెనకాలే తయారైపోయావు అంతే. నువ్వు తింపితూ ఉంచురా నువ్వు. నువ్వు లేకపోతే పిన్ని హ్యాపీగా ఉంటుందిలే. మరి నీకు తెలుసు. జాగ్రత్త. అదే రైట్. ఇదిగో రెడీ. ముక్క ఎర్రగా మసాలా అంటుకుని ఎలాగుందో కుండ బిర్యానీ స్పెషల్. అదే చూడరా వాసన ఎలాగొస్తుంది. ఆహా, అది చిట్టి ముత్యాలు కుండ బిర్యానీ అంటే ఆ స్మెల్కే కడుపు నిండిపోలరా. అంతే అంటావా? మరి అమ్మయ్యా. చికెన్ ముక్కల్లో నిమ్మరసం, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట మారినేట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కుండ పెట్టి అందులో నూనె, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ పువ్వు, షాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, జీడిపప్పు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాలి. అది బాగా మగ్గిన తర్వాత అందులో పెరుగు, ఉప్పు, నీరు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యం వేసి సగం వరకు ఉడికించాలి. ఆ సగం వరకు ఉడికిన దాంట్లో చికెన్ ముక్కలు గుచ్చి వెన్నపూస వేసి మూతకి మైదా పిండి అంటించాలి. తర్వాత ఒక పెనం తీసుకుని అది పొయ్యి మీద పెట్టి దాంట్లో ఉప్పు వేసి బిర్యానీ కుండని దానిపై పెట్టి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే కుండ బిర్యానీ రెడీ.